చిత్తూరు జిల్లా సోమల మండలంలో గత కొద్ది రోజులుగా తిష్ట వేసి స్థానికంగా పండిస్తున్న వరి, మామిడి, కొబ్బరి ఇతరత పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తున్న ఏనుగుల గుంపు గురువారం రాత్రి కూడా తమ ఆహార వేటకు బయలుదేరి స్థానికంగా ఒక రైతు తన వరి పొలాల వద్ద ఎండబెట్టిన 15 బస్తాల వరి వడ్లను తినేసి నేలపాలు చేసి కష్టనష్టాలు పాలు చేసినట్లు సోమల మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమల మండలం కూరప్పల్లి గ్రామానికి చెందిన నాగయ్య ధాన్యం బస్తాలు నూర్పిళ్లు చేసి వ్యవసాయ పొలం వద్ద ఉన్న బండపై ఉంచాడు. సుమారు 15 బస్తాలను ఏనుగులు ధ్వంసం చేసి తినేశాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే 4 పైపులను కూడా తొక్కేశాయని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని, అంతేకాక ఈ గజరాజులను దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.